చాలా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పేదరికం ఉంది, అప్పుల బాధలో ఉన్నారు, చాలామంది చిక్కుకొని ఉన్నారు. దాని నుండి బయటికి రావడానికి వీల్లేని పరిస్థితి. అప్పులు చాలా ఎక్కువగా చేసుకొని కొన్నిసార్లు చనిపోవాలనే తలంపులో ఉంటారు. తీర్చలేని రీతిగా అప్పులు చేసుకుంటారు, కుప్పలు కుప్పలుగా చేస్తారు, మిత్తి కడతారు, వడ్డీలు కడతారు, చక్రవడ్డీలు కడతారు. తీరా కుటుంబంలో వారు ఇంకా ముందుకు అడుగు వేయలేక ఓడిపోతారు. ఓడిపోయి ఏం చేస్తారు, ఇంకందరూ చనిపోదాం, ఏదైనా విషయం మింగి చచ్చిపోదాం అనే తలంపుల్లోకి వెళ్ళిపోతారు. మరి నేను విశ్వాసుల గురించి చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథం నీ కుటుంబం అన్ని విధాల వర్ధిల్లాలని ఆశిస్తుంది. నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము ప్రతి విషయంలో నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. కానీ నువ్వు క్రమం తప్పి ఇలాంటి పనుల్లో సాగిపోతున్నావు, ఆగిపోతున్నావు, ఆత్మహత్య తలంపులకు కూడా పాలవుతున్నావు. ఎందుకు ఇలాగ జరుగుతుంది? ఎందుకు ఇలాగ జరుగుతుందంటే జీవితంలో క్రమము తప్పినారు. పట్టాలు తప్పితే ప్రమాదం, అంటే అదుపు తప్పితే తప్పకుండా ప్రమాదమే. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ కంట్రోల్. పౌలు భక్తుడు తిమోతికి చెప్తాడు, అన్ని విషయంలో నువ్వు మితంగా ఉండాలి. నీ ప్రవర్తన కానీ, నీ మాటలు కానీ, నీ భక్తి, నీ యొక్క తలంపులు, నీ ప్రవర్తన, నీ చేష్టలు అన్నీ కూడా దేవుని వాక్యానికి అనుగుణంగా ఉంటే నువ్వు పడవు. నువ్వు తొట్టిల్లు పడకుండా కాపాడుటకు దేవుడు నీకు పరిశుద్ధాత్మను కాపుగా ఉంచినాడు. దేవుని ఆరాధిస్తే దేవుడు నిన్నెప్పుడు కరువు కాటకానికి అప్పగించాడు, నీకు మార్గము స్పష్టం చేస్తాడు.